ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు అధికులు అన్నటువంటి తగాదా వచ్చింది. వారు తమ తమ గొప్పతనాల గురించి ఇద్దరూ వాదించుకుంటూ ఉన్నారు. ఆ వాదన పెరిగి ఏకంగా యుద్ధానికి దారితీసింది. ఒకరిపై ఒకరు అస్త్రాలు ప్రయోగించుకునేందుకు సిద్ధపడ్డం మొదలుపెట్టారు. దీంతో దేవతలందరూ కూడా భయపడి పరమశివుణ్ణి శరణు వేడుకున్నారు. అప్పుడు శివుడు బ్రహ్మ విష్ణువుల మధ్య తేజోవంతమైనటువంటి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఆ మహాలింగానికి ఆది తుది కనిపించలేదు. వారిద్దరూ కూడా మహాలింగ ఆద్యంతాలు తెలుసుకోవడానికి బయలుదేరతారు. ఎవరైతే ఆద్యంతాలు తెలుసుకుంటారే వారే గొప్పవారు అని ఒక అంగీకారానికి వస్తారు. అయితే ఇద్దరూ కూడా తెలుసుకోలేకపోతారు. అదే మహాశివుని లీలా విశేషం. శివరాత్రి వ్రతం ఆచరించడం వల్ల మహాపాతకాలు సైతం నశించిపోతాయి. అంతేకాదు అశ్వమేధ యాగఫలం లభిస్తుందని స్కాందపురాణం వివరిస్తోంది. పద్మపురాణంలో శివరాత్రి వ్రతం ఆచరించడం వల్ల 1000 చంద్రమాస వ్రతాలు 100 ప్రజాపత్యాలు జరపడం వల్ల వచ్చేటువంటి పుణ్యఫలం లభిస్తుందని పేర్కొన్నారు. తెలుసుగానే తెలియకానే చేసినటువంటి పాపాల నివారణ కోసం యమలోక సందర్శన భయాన్ని నివారించడం కోసం పుణ్యలోక ప్రాప్తి కోసం తప్పకుండా శివరాత్రి వ్రతాన్ని ఆచరించాలి. శివుడు అభిషేక ప్రియుడు కనుక శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ శివునికి 4 జాముల్లోనూ 4 సార్లు అభిషేకాలు చేయాలి. మొదటి జాములో శివునికి పాలతో అభిషేకం నిర్వహిస్తారు. పద్మాలతో పూజిస్తారు. ఋగ్వేద మంత్రాలు పఠిస్తూ పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండవ జాములో శివలింగాన్ని పెరుగుతో అభిషేకించి తులసీ దళాలతో పూజించి యజుర్వేద మంత్రాలు పఠిస్తూ పాయసాన్ని నివేదనగా సమర్పించాలి. మూడవ జాములో శివలింగాన్ని నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజించి సామవేద మంత్రాలు పఠిస్తూ నువ్వులతో చేసినటువంటి వంటకాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నాలుగవ జాములో శివలింగానికి తేనెతో అభిషేకం చేసి తుమ్మిపూలతో పూజించాలి. అన్నాన్ని నివేదనగా సమర్పించాలి. వీటితో పాటు లింగోద్భవ సమయంలో ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు నిర్వహించాలి. రాత్రంతా జాగరణ చేసి మర్నాడు శివ పూజ చేసి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్ష ముగించాలి.